కాబట్టి ఇప్పుడు చెప్పండి, బాప్తిజం ముఖ్యమా, మారు మనసు ముఖ్యమా? మారు మనసుతో కూడిన బాప్తిజం ముఖ్యం. అది కొట్టన చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు తెలిసిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది బాప్తిజాలు పొందేస్తున్నారు. అబ్బో, ఇంతమంది బాప్తిజం, అంతమంది బాప్తిజం, పెళ్లికి బాప్తిజం, సర్టిఫికెట్లకు బాప్తిజం, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో బాప్తిజం, దైవజనులు ఏమన్నా అనుకుంటారేమో బాప్తిజం, బాప్తిజాలు ముంచేస్తున్నారు, ఇది తీసేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మారు మనసు పొందాలా? నేను పాపిని గ్రహించాలి. నా కొరకు యేసు ప్రభు విలువైన రక్తాన్ని చిందించాడని, నా కొరకు మరణించాడని, నా కొరకు సమాధి చేయబడ్డాడని, నా కొరకు మరలా తిరిగి లేచాడని, నా కొరకు ఆరోహణమే వెళ్ళాడు, మరలా తిరిగి నా కొరకై నన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడని మారు మనసు పొంది నేను పాపిని గ్రహించి బాప్తిజం పొందాలా? అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. కొట్టండి.